అందరికీ శుభ శనివారం. లాస్ట్ వీడియోలో అయితే ఆశ్వయుజ మాసం విశిష్టత చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో మహాలయ అమావాస్య గురించి అయితే చెప్తున్నాను. ఈ మహాలయ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పితృపక్షం ప్రాముఖ్యత. మహాలయ పక్షం సమయంలో పూర్వీకులు భూలోకానికి వస్తారని పెద్దలు చెబుతారు. ఆ మరుసటి రోజే ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. ఈ పవిత్ర రోజున దుర్గామాత భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తుంది అన్నది విశ్వాసం. పూజా విధానం: తెలుపు దుస్తులు ధరించాలి, దక్షిణ దిశలో ముఖం పెట్టి కూర్చోవాలి, రాగి పాత్రలో గంగాజలం, నువ్వులు, పాలు, కుష కలిపి సూర్యదేవునికి సమర్పించాలి. ఆహారం 5 భాగాలుగా చేసి దేవుడికి గోమాత, సునకం, చీమ, కాకులకు సమర్పించాలి. అనంతరం బ్రాహ్మణులకు అన్నదానం చేసి తెల్ల వస్త్రాలు దానం చేయాలి. మహాలయ అమావాస్య ప్రాధాన్యత: పితృపక్షం యొక్క చివరి రోజు. ఈ రోజు తర్పణం, శ్రాద్ధం చేస్తే పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది. కాకుల పిండాలు తింటే పూర్వీకుల అనుగ్రహం అని నమ్మకం. మరణించిన తిథి తెలియని వారికి కూడా ఈ రోజు శ్రాద్ధం చేస్తే ఫలితం లభిస్తుంది. మహాభారతంలో ప్రస్తావన: కర్ణుని గాథ. కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత స్వర్గానికి చేరుతాడు. అక్కడ దాహం, ఆకలి వేస్తే బంగారం మాత్రమే లభిస్తుంది. సూర్యుడు తెలిపినదేమిటంటే కర్ణుడు ఎన్నో దానాలు చేసినా పితృదేవతలకు శ్రాద్ధం చేయలేదు. ఇంద్రుని సహాయంతో భూలోకానికి వచ్చి మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధం చేసి పితృ రుణం తీర్చుకున్నాడు. శాస్త్రోక్త వివరణ: భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఆశ్వయుజ అమావాస్యను దీపావళి అమావాస్య అంటారు. ఈ 2 అమావాస్యలు పితృదేవతలకు అతి ముఖ్యమైనవి. అర్థ వివరణ: మహాలయ అంటే పితృదేవతల గొప్ప ఆలయం. వారి యందు మనస్సు లీనమవుట. అమావాస్య అంటే చంద్రుడు సూర్యుడిలో లయమై జీవుడు పరమ చైతన్యంలో లీనమగుట. మత్స్య పురాణ గాథ: పితృదేవతల పుత్రిక అచ్చోద కథ. ఆమె తపస్సుతో పితృదేవతలు సంతోషించి అమావాస్య తిథి పితృదేవతలకు ప్రీతిపాత్రమైనది అయ్యింది. ఈ రోజున తర్పణాలు, శ్రాద్ధ కర్మలు అనంత ఫలప్రదాలు. మహాలయ అమావాస్య ఫలితం: పితృదేవతల తృప్తి, వంశాభివృద్ధి, సంతానక్షేమం, ఉత్తమగతి. స్వస్తి. పూర్వీకుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండాలి. మహాలయ అమావాస్య సంకల్పం: మీ గోత్రం, మీ పేరు చెప్పుకొని నా జన్మకు మూలమైన తల్లిదండ్రులకు అనంతకోటి నమస్కారములు. తల్లిదండ్రులకు మూలమైన తాతలు ముత్తాతలకు అనంతకోటి ప్రణామములు. సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు వంశ పరంపరలో ఉన్న అన్ని పూర్వీకులకు నా శతకోటి నమస్కారములు. యోగులు, మహాత్ములు, పుణ్యాత్ముల సంస్కార బలం నాలో ప్రవేశించి ఈ జన్మలో జ్ఞానం, గౌరవం, శ్రేయస్సు ప్రసాదించిందని గర్విస్తున్నాను. ఈ వంశంలో జన్మించినందుకు నాకు గర్వం, సంతోషం, ఆనందం. మీలోని సద్భావాలు నాలోనూ ప్రవేశించి లోకహిత కార్యాలు చేయగల శక్తిని ప్రసాదించండి. మా వంశ కీర్తి ప్రతిష్టలు చంద్రుడు, సూర్యుడు వంటి వెలుగుతో చిరస్థాయిగా నిలవాలని ఆశీర్వదించండి. మా కుటుంబమంతా ఆరోగ్యము, ధైర్యము, విజయము, ఐశ్వర్యము పొందేలా దీవించండి. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, త్రిమూర్తులు, త్రిమాతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, సద్గురువులు, సమస్త దేవతలు మీ ఆశీస్సులు మాపై కురిపించండి. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ మహాలయ అమావాస్య రోజు నా వంశ పారంపర్య పూర్వీకులందరికీ నమస్కరిస్తున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.